హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చి ఒక బ్యూటిఫుల్ రెసిపీ నేను మీకు చెప్పబోతున్నాను. రెసిపీ నేమ్ వచ్చేసి చిక్కుడుకాయ చికెన్. ఇదేంటబ్బా డిఫరెంట్గా ఉంది అని అనుకుంటున్నారు కదా. ఎస్, ఇది అబ్జల్యూట్లీ డిఫరెంటే, కొత్తగా ఉంటుంది. నేను మీకు ఎలా చేయాలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆనియన్స్ యాడ్ చేశాక రోట్లో మనం వచ్చేసి ఒక 3 to 4 లవంగాలు, ఒక 2 యాలకులు, 2 దాల్చిన చెక్క వేసుకొని కచ్చాపచ్చగా దంచుకొని ఆ పౌడర్ని మనం ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇది ఇలా ఉండగా మనం నెక్స్ట్ ప్రాసెస్ని మీకు చెప్తున్నాను. ఫస్ట్గా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఎలా మ్యారినేట్ చేసుకోవాలంటే ఫస్ట్ డీప్ క్లీన్ చేయాలి. నీచు వాసన అనేది రాకుండా సాల్ట్ వేసి క్లీన్ చేసుకొని అందులో సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, నెక్స్ట్ లెమన్ కర్డ్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేశాక ఒక మూత పెట్టేసి కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతునేటప్పుడు మనం ముందుగా క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్. కర్రీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా ఎవరికైనా. అందుకే ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో చిక్కుడుకాయని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ లిడ్ పెట్టేసుకొని ఒక 5 minutes అలా ఉంచండి. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సిమ్ మీద ఒక 30 minutes కుక్ చేయండి. పీసెస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ కావాలి. అప్పుడే ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ మనకి తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ కూడా. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రెసిపీ తెలియని వాళ్ళు ఉంటే కూడా ట్రై చేస్తారు. ఇటు మనకి కర్రీ అవుతుంది, ఇటు సైడ్ రైస్ కూడా కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా 30 minutes సిమ్లో ఉంచేయండి. ఆ తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపితే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇవాళ మా మమ్మీ చేసింది, నేను టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ కంపల్సరీ ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చేయించండి, తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మీ ముందుతో ఒక మంచి వీడియోతో వస్తాను. అంతకన్నా ముందు మీరు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.